సంక్రాంతి రష్ నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. వేలాది వాహనాలతో హైదరాబాద్ విజయవాడ హైవే కిటకిటలాడుతోంది. బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ కాలు పెట్టడానికి కూడా చోటు లేనట్టుగా మారిపోయాయి. ఎలాగైనా సంక్రాంతి పండగకి ఊరికి వెళ్లాల్సిందేనని ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు జనం. సో ఈ దృశ్యాల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారి వాహనాలతో ఎలా కిక్కిరిసిపోయిందో మనం చూస్తున్నాం. హైదరాబాద్ వైపు వచ్చే రహదారి ఎంత ఖాళీగా ఉందో మనం చూడొచ్చు. చౌటుపల్ చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర సీన్ ఇది. డ్రోన్ విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇదేమో హైదరాబాద్, ఇదేమో విజయవాడ. సో ఊళ్ళకి పండగ కోసం వెళుతున్న వాహనదారులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది విజయవాడ. ఇటువైపు కాస్త ఖాళీగా కనిపిస్తున్న రోడ్ ని మనం చూడొచ్చు. సో పిన్ డ్రాప్ సైలెన్స్ అక్కడ మనకి వినిపిస్తుందేమో, అంటే పిన్ పడేస్తే కూడా వినిపిస్తుందేమో అన్నంత నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఇక్కడ హైదరాబాద్ లో సిచ్యువేషన్ కనిపిస్తోంది టువర్డ్స్ హైదరాబాద్. వేరాస్ ఇక్కడ విజయవాడ విషయానికి వస్తే హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్న వాహనాలతో ఎలా నిండిపోయాయో మనం చూస్తూ ఉన్నాం. సో విజయవాడకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం ప్రిపేర్ అయిపోవాలి మైండ్ సెట్లో. చాలా స్లో అండ్ స్టడీగా, చాలా లేట్గా మనం రీచ్ అవుతాము అని. ఈ టైంలో హైదరాబాద్కి ట్రిప్ వేస్తే మాత్రం సూపర్ ఫాస్ట్గా వచ్చేయడం ఖాయం. సో ఈ రెండు దృశ్యాలు చూస్తుంటే అది మనకు అర్థమవుతోంది. డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అలాగే ప్రతి చోట కూడా ఇలా ప్రయాణికులతో కిక్కిరిసిపోయే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ 4 బాక్స్లో మనం ప్రస్తుతం చూడొచ్చు హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రయాణికులతో ఎలా కిటకిటలాడిపోతుందో. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా సేమ్ సీనే కనిపిస్తూ ఉంది. అండ్ విజయవాడ నెహ్రూ బస్ స్టాండ్లో కూడా వేలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇక వైజాగ్ ద్వారకా బస్ స్టాండ్లో కూడా విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణకు వెళ్లే జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఈ 3 రోజుల్లోనే ఒక్క కరీంనగర్కి 1,00,000 మంది ప్రయాణికులు వెళ్లారని అధికారులు చెప్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణకు 3 లక్షల మంది వెళ్లి ఉంటారని అంచనా వేస్తూ ఉన్నారు. సో మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం మనం జేబీఎస్ దగ్గర ఉన్నాము. కొంత రద్దీ అయితే తగ్గింది. ఇప్పటికే చాలా మంది కూడా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రష్కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్ఎం కరీంనగర్ నుంచి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా. ఎన్ని బస్సులు ఇప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది, ఎన్ని బస్సులు అరేంజ్ చేశారు, కొంత రద్దీ తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఏం చెప్తారు? సో కరీంనగర్ అంటే ఇక్కడ జేబీఎస్ నుండి అండి ఉత్తర తెలంగాణకు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఉత్తర తెలంగాణ అంటే అది పాత ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా అండ్ మెదక్ జిల్లాలకు. సో నేను కరీంనగర్ రిప్రజెంట్ చేస్తున్నాను. సో కరీంనగర్ రీజియన్కి వచ్చేసి డైలీ దాదాపుగా 350 షెడ్యూల్ ట్రిప్స్ ఉంటాయి. అవి కాకుండా శుక్రవారం రోజు దాదాపు 200 బస్సులు ఆపరేట్ జరిగింది. శనివారం రోజు అంటే నిన్నటి రోజు 280 ఆపరేట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా 250 ప్లాన్ చేశాము. ఇప్పటివరకు 150 బస్సులు తిప్పడం జరిగింది. సో నిన్న మొన్న స్టూడెంట్ ట్రాఫిక్ బాగుండే, ఈ రోజు స్టూడెంట్స్ లేరు కాబట్టి కొంచెం పల్చగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందిని ఫేస్ చేయలేదు. ఇదే విధంగా ఈ రోజు కంప్లీట్ చేస్తాము. అండ్ పండుగ ముందు వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ వచ్చినా కూడా, ఎంత రద్దీ వచ్చినా కూడా ఖచ్చితంగా ట్యాకిల్ చేస్తామండి. ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తుంటారని ఒక ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది సార్? ఈ 3 రోజుల్లో కరీంనగర్ జిల్లాకే దాదాపు 1,00,000 వరకు ప్రయాణించారండి. ఇంకా ఆదిలాబాద్ జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ వారి డేటా నా దగ్గర లేదు, కానీ వాళ్ళు కూడా దాదాపు 1,00,000 పైచిలకు ఉంటారు. అంటే ఈ జేబీఎస్ నుండి దాదాపుగా 2 లక్షల పైచిలకు ప్రయాణికులు ఇప్పటివరకు ప్రయాణం చేసింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆర్ఎం చెప్తూ ఉన్నారు. విజువలిస్ట్ యూసఫ్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్. విజయవాడ హైదరాబాద్ హైవేపై నందిగామలో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు డెడ్ స్లోగా కదులుతున్నాయి. రికార్డ్ స్థాయిలో వాహనాలు వస్తూ ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉన్నారు. హైదరాబాద్ వరంగల్ హైవేపై ఫుల్ రష్ నెలకొంది. గూడూరు టోల్ గేట్ దగ్గర వాహనాలు నడకన నడుస్తూ ఉన్నాయి. ఇక ఇటు విశాఖలో కూడా సంక్రాంతి సందడి కనిపిస్తూ ఉంది. విశాఖ నుండి సొంతూళ్లకు బయలుదేరారు జనం. దీంతో రైళ్లు కిటకిటలాడిపోతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు లక్షలాది మంది తరలి వెళ్లారు. మొత్తం అసలు ఎన్ని వాహనాలు వెళ్లాయో ఒకసారి చూద్దాం. సో సంక్రాంతికి 6,400 బస్సులు నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ. ఏపీతో పాటు తెలంగాణకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు. పంతంగి టోల్ ప్లాజాలో సాధారణంగా రోజుకు 30,000 వాహనాల రాకపోకలుంటాయి. సో ఈ నెల 9న 54,502 వాహనాలు ప్రయాణం సాగించాయి. నిన్న 71,824 వాహనాల ప్రయాణం సాగింది. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 48,671 వాహనాలు ప్రయాణాన్ని సాగించాయి. ఇక 160కి పైగా స్పెషల్ రైళ్లు, 600కి పైగా రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ ని ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
ఇప్పటికే 8 లక్షల మందికి పైగా సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. అటు గోదావరి జిల్లాలో కోడిపందాల సందడి మొదలైపోయింది. భీమవరంలో కోడిపందాల బర్లను సిపిఐ సీనియర్ నేత నారాయణ పరిశీలించారు. సరదాగా కోడిపుంచులను వదిలి వాటి పోరాటాన్ని ఆసక్తిగా చూశారు నారాయణ. పందెం జూదం లేకుండా సంక్రాంతికి కోడిపందాలు జరుపుకోవాలంటున్నారు సిపిఐ నారాయణ. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, హైకోర్టు నో చెప్పినా గోదావరి జిల్లాలో కోడిపందాల జోరు మొదలైపోయింది. కోనసీమలోని అల్లవరం మండలం కోడూరుపాడు దగ్గర ఒక స్కూల్ పక్కనే కోడిపందాల బరులని ఏర్పాటు చేశారు. అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, పి గన్నవరం, మామిడి కుదురు, ఐనవిల్లి, అంబాజీపేట మండలాల్లో కోడిపందాలకు తెరలేస్తోంది. ఆంధ్రాలో కోళ్ల పందాలకు తెలంగాణ పుంచులకు డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు గ్రామాల్లో పందెం కోళ్లను పెంచుతున్నారు. ఒక్కో కోడి రేట్ 10,000 నుండి 3 లక్షల రూపాయల వరకు రేట్ పలుకుతోంది.